ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ఉన్నతోన్నతమైన బాబా, ఉన్నతోన్నతమైన బాబా పిల్లలు కూడా ఉన్నతోన్నతమైన వాళ్ళే కదా. కాబట్టి ఒకరు మీకు చెడునిచ్చినా సరే మీరు మాత్రం మంచినే ఇవ్వాలి అంటున్నారు పరమాత్మ. మీరు అసలు చెడునివ్వడానికి శ్రీమతమే లేదు అంటున్నారు. వాళ్ళు మనకు చెడు ఇచ్చినా సరే మీరు చెడునివ్వడానికి అసలు శ్రీమతమే లేదంటున్నారు పరమాత్మ. చెకింగ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు తెలుసుకుందామా? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్ని వారు తీసుకుంటారు కదా. కనుక ఏ సమయంలో అయినా, 1 నెలలో అయినా, 2 నెలలైనా అకస్మాత్తుగా మీ ముఖాన్ని చిత్రం తీస్తే నేను చెప్పిన విధంగా మీ చిత్రం ఉండాలి. ఎలా ఉండాలి? దాత అవ్వండి. తీసుకుని వారిగా కాదు, దాత అవ్వాలి. ఎవరు ఏమి ఇచ్చినా కానీ, అంటే మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా కానీ మీరు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పిల్లలు. విశాల హృదయాలు కనుక ఒకవేళ వారు చెడు ఇచ్చినా కానీ విశాల హృదయంతో ఆ చెడుని స్వయం స్వీకరించకుండా దాత అయి మీరు వారికి సహయోగం ఇవ్వండి. స్నేహం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఏదొక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి బహుమతిగా ఇవ్వండి. ఇంత విశాల హృదయం కలిగిన ఉన్నతోన్నత తండ్రి యొక్క పిల్లలు మీరు. దయచూపండి. భగవంతుడి పిల్లలమే కదా మనం. కాబట్టి మీరు దయ చూపించండి. హృదయంతో ఆ ఆత్మ పట్ల మరింత స్నేహాన్ని పెట్టుకోండి. ఆ స్నేహశక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. ఇలా విశాల హృదయం కలిగిన వారా లేక చిన్న హృదయం కలిగిన వారా? ఇమిడ్చుకునే శక్తి ఉందా? ఇమిడ్చుకోండి. సాగరంలో ఎంత చెత్త వేస్తారు, కానీ ఆ చెత్త వేసిన వారికి తిరిగి చెత్త ఇవ్వదు కదా. మీరు అయితే జ్ఞానసాగరుడు, శక్తి సాగరుని పిల్లలు, మాస్టర్లు మీరు. కనుక బాబ్దాది ఏం చూడాలనుకుంటున్నారో విన్నారా? ఎక్కువ మంది పిల్లలు ఇదే లక్ష్యం పెట్టుకున్నారు, ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అని. చేస్తాం, ఆలోచిస్తాం అని కాదు, చేయవలసిందే. చేయవలసిందేనా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? ఎవరైతే చేయవలసిందే అని భావిస్తున్నారో వారు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అందరూ ఊపారు, చాలా మంచిది. కేవలం ఈ చేతులు ఎత్తడం కాదు, మనసు ద్వారా దృఢ సంకల్పం అని చెయ్యి ఎత్తాలి. ఈ చెయ్యి ఎత్తడం అయితే సహజమే కదా. మనసుతో దృఢ సంకల్పం అని చెయ్యి సప్లత స్వరూపంగా తయారు చేస్తుంది. ఆలోచించినది జరగాల్సిందే. ఆలోచన అయితే శుభంగానే ఆలోచిస్తారు కదా, అశుభంగా ఆలోచించరు కదా. అశుభం ఆలోచించే మార్గం సదాకాలికంగా బంద్ అయిపోయింది. బంద్ చేయటం వస్తుందా లేక తెరుచుకుంటుందా? ఇప్పుడు తుఫాను వచ్చింది కదా, అప్పుడు తలుపు దానంటే అది తెరుచుకుంటుంది. అలా అవటం లేదు కదా. తలుపు మూసి వచ్చామని మీరు అనుకుంటారు, కానీ తుఫాను తెరిచే విధంగా డేలాగా వేయకూడదు. అందరు రూలింగ్ పవర్ ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు రూల్ చేయగలుగుతున్నారా? స్వరాజ్యాధికారి విశ్వరాజ్యాధికారి అవుతారు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాతావరణం ఎలా ఉన్నా కానీ మనసు బుద్ధికి స్టాప్ అనే ఆర్డర్ ఇవ్వగానే స్టాప్ అవుతున్నాయా లేక సమయం పడుతుందా? ప్రతి ఒక్కరు రోజంతటిలో మధ్యలో ఈ అభ్యాసం చేయటం చాలా అవసరం. ఏ సమయంలో మనసు బుద్ధి బిజీగా ఉన్నాయో అటువంటి సమయంలో కూడా స్టాప్ అనగానే 1 సెకండ్లో స్టాప్ అవుతున్నాయా? ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. స్టాప్ అనుకోగానే స్టాప్ అవటంలో 3 లేక 5 నిమిషాలు పడుతుందా? అభ్యాసం ఆధారంగానే పాస్ విత్ అనర్గా కాగలరు అంటున్నారు పరమాత్మ.
ఇంక స్టాప్ చేసేయాలి. రూలింగ్ పవర్ ఉండాలి అంటున్నారు పరమాత్మ. ఈ అభ్యాసం ద్వారానే పాస్ విత్ అనర్గా అవ్వగలరు అంతిమంలో అంటున్నారు పరమాత్మ. ఓం శాంతి.